అమెరికా కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్కు అధికారం చేపట్టక ముందే తన మద్దతుదారుల నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అమెరికన్ రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు సాగి ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ యొక్క కొన్ని విధానాలు ఈరోజు దేశంలో అంటే అమెరికాలో తీవ్ర స్థాయి చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఇందులో మొట్టమొదటిది ఇమిగ్రేషన్కు సంబంధించిన అంశం. డొనాల్డ్ ట్రంప్ ఆయన మద్దతుదారులు మొదటి నుండి ఇమిగ్రేషన్ వ్యవహారంలో కఠినంగా ఉండాలని, ఇందుకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేయాలని, ఎవరైతే చట్ట విరుద్ధంగా దేశంలోకి ప్రవేశించి నివసిస్తున్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపాల్సిందేనని స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఆయన మద్దతుదారుల్లో పెద్దగా విభేదాలు లేవు. అయితే ఇటీవల కాలంలో ఈ ఇమిగ్రేషన్లకు సంబంధించి ముఖ్యంగా H1B వీసాలకు సంబంధించి ఒక తీవ్ర చర్చ రిపబ్లికన్ పార్టీలోని డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల మధ్యలో జరుగుతోంది. ఈ చర్చ కారణంగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు రెండు వర్గాలుగా విడిపోయారు. మొదటి వర్గం అసలు H1B వీసానే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుంటే, మరొక వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ అది వీలు కాదని, H1B వీసా విధానం ఉండాల్సిందేనని, అయితే ఆ వీసా విధానం యొక్క అమలు చట్టబద్ధంగా జరిగేటట్లు చూడాలని వాదిస్తోంది. ఒక వర్గానికి రిపబ్లికన్ పార్టీ, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కు చెందిన కన్జర్వేటివ్ మద్దతుదారులు మద్దతుగా నిలుస్తుంటే, మరొక వర్గానికి ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి వ్యాపారవేత్తలు, ఎందుకంటే వీరందరూ తమ వాణిజ్య అవసరాల కోసము తమ సంస్థలను నడపడానికి బయట నుంచి వచ్చే నైపుణ్యం కలిగిన వారిపై ఆధారపడి ఉంటారు కాబట్టి, ఎందుకంటే అటువంటి నైపుణ్యం స్థానికుల కన్నా బయట నుండి, ముఖ్యంగా భారతదేశం నుండి వచ్చే వారిలో ఎక్కువగా ఉంటుంది. అందుచేత అలాంటి వారికి అమెరికన్ కంపెనీల్లో అవకాశం ఖచ్చితంగా ఉండాలని, తద్వారానే అమెరికన్ కంపెనీల యొక్క కాంపిటీటివ్ వాల్యూ ఉంటుందని వీరు గట్టిగా నమ్ముతున్నారు. అది కొనసాగించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఈరోజు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుల్లో తీవ్ర స్థాయిలో చర్చ చెలరేగింది. తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. అయితే చివరకు ట్రంప్ తాను H1B వీసాని కొనసాగించడానికే మద్దతు పలుకుతున్నానని, అయితే ఈ వీసా కార్యక్రమం కింద చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి కొంత తాత్కాలికంగా తెరపడింది. మరొక వైపు ఈ దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న ఇమిగ్రెంట్స్ను బయటికి పంపించడానికి అవసరమైన చర్యలు అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వం, అంటే అమెరికన్ జాతీయ ప్రభుత్వం దేనికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటాడో ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని అంటే, ఆయా ఇల్లీగల్ అంటే చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారు నివసిస్తున్న రాష్ట్రాలు సహకరించాలి. అయితే ఇటీవల కాలంలో చాలా రాష్ట్రాలు ఈ విషయంలో ట్రంప్కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నాయి. ఇందులో కొన్ని రిపబ్లికన్ పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలు కూడా ఉండడం విశేషం. ఎందుకంటే ఒక్కసారిగా అంతమందిని ఏరి బయటికి పంపించడం ఎంతో ఖర్చుతో కూడుకున్న అంశమని ఒకటి. రెండవది, అకస్మాత్తుగా అంతమందిని ఒక చోట నుంచి పనిచేసే వారిని బయటకు తరలిస్తే అక్కడ వెంటనే పనివారు దొరకడం కష్టమవుతుందని, ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని, ఇలా ఎన్నో కారణాలను
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఇమిగ్రేషన్ విషయంలో తాను అనుకున్నది అమలు చేయడంలో ట్రంప్కు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోదనే మనకి అనిపిస్తోంది. ఈ విషయాల్లో ట్రంప్ చాలా జాగ్రత్తగా అందరినీ కలుపుకుంటూ వారందరి మద్దతు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే మాత్రం అది ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. ఇక మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆసియా పసిఫిక్పై ట్రంప్ చేస్తున్న ఫోకస్, ఎందుకంటే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే చైనా ఉంటుంది. ఈ చైనాను కట్టడి చేయడానికి ట్రంప్కు ఆసియా పసిఫిక్ దేశాల మద్దతు ఎంతో అవసరం. అయితే అదే సందర్భంలో ఈ మద్దతు ఒకవైపు కోరుతూనే మరొక వైపు ఆయా దేశాలపై టారిఫ్లు విధించడానికి ట్రంప్ ఏమాత్రం వెనకాడడం లేదనే వార్తలు ఈరోజు కొంత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఒకవైపు మద్దతు, ఒకవైపు స్నేహం, ఒకవైపు మిత్రత్వం అంటూనే మరొక వైపు ఇష్టానుసారం టారిఫ్స్ వేస్తే ఆయా దేశాలు ప్రస్తుత పరిస్థితుల్లో అంగీకరిస్తాయా అనేది కూడా వేచి చూడాల్సిన అంశమే. భారత్ విషయానికి వస్తే, ఉదాహరణకు భారత్పై 20% టారిఫ్లు వేస్తానని ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇంకోవైపు భారత్ తనకు మంచి మిత్రుడని, భారతీయ ప్రధాని స్నేహితుడని ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. ఇది కొంత ఆ దేశాలకు కూడా ఇబ్బంది కలిగించే అంశం. సో ఇలాంటి పలు అంశాలలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఒకవైపు, ఆ దేశాలతో మిత్రత్వం మరొక వైపు, ఈ రెండు ఒకదానికొకటి బ్యాలెన్స్ ఎలా అవుతాయి, ఎలా చేస్తారు అన్న విషయంలో ఈరోజు సందిగ్ధత, ఆసక్తి నెలకొంది. ఈ సందిగ్ధత, ఆసక్తి భవిష్యత్తులో ట్రంప్ తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఆయా దేశాలు కూడా గమనిస్తూనే ఉంటాయి. రాబోయే 4 ఏళ్లలో ప్రపంచంలో జరగబోయే పలు కీలక పరిణామాలకు ఈ సందిగ్ధత కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ సందిగ్ధత తొలగి పరిస్థితులు ఎలా ముందుకు సాగుతాయన్న ఆసక్తి ప్రపంచ ప్రజల్లోనూ దేశాల్లోనూ నెలకొని ఉంది. ఏది ఏమైనప్పటికీ రాబోయే ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ఎలా ఉంటుందో అన్న భయం, ఆసక్తి ప్రపంచ రాజకీయ రంగ నిపుణుల్లో నెలకొని